మహాకుంభమేళా మరో 10 రోజుల్లో ముగియబోతోంది. రోజు రోజుకు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ప్రయాగరాజ్ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే కుంభమేళా ప్రయాణాల్లో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న భక్తులు మాత్రం తగ్గట్లేదు. అటు వరుస ప్రమాదాల నేపథ్యంలో మహాకుంభమేళాను మరో 15 రోజులు పొడిగించాలని యోగి సర్కార్కు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రపంచ పండుగ మహాకుంభమేళ. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ ఆధ్యాత్మిక సందడితో కొనసాగుతోంది. మరో 10 రోజుల్లో కుంభమేళ ముగియనుండడంతో రాబోయే రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు భరించైనా సరే కుంభమేళాలో స్నానం చేయాల్సిందే అన్నట్లు భక్తులు ప్రయాగ్రాజ్ కు క్యూ కడుతున్నారు. అయితే మొన్న ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట, ఆ తర్వాత రోడ్డు ప్రమాదాలు, నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో అపశృతి, ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహాకుంభమేళాకు వెళ్తున్న సమయాల్లో వరుస ఘటనలు, అనుకోని విధంగా జరిగిన ప్రమాదాలతో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఓ అనౌన్స్మెంట్ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోగా, తీవ్ర గాయాల పాలైన 18 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న వేళ గత నెల 29న ప్రయాగ్రాజ్ లో ఘోర అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా 2వ షాహీ స్నాన్ కోసం సంగమ ఘాట్ దగ్గర భక్తజనం ఎగబడ్డంతో మహావిషాదం జరిగింది. త్రివేణి సంగమం దగ్గర స్నానాలు ఆచరించేందుకు బ్యారిగేట్లను నెట్టుకుని వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 30 మంది భక్తుల వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది భక్తులు అస్వస్థతకు గురికావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నాచారానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శశికాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులు కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్ లో వచ్చి హైదరాబాద్ భక్తుల మినీ వ్యాన్ ను ఢీకొట్టడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 14 మంది ఉండగా వారిలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన యాత్రికులు బస్సులో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇలా మహాకుంభమేళాకు వెళ్తూ వస్తూ అనుకోని ప్రమాదాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే రద్దీ నేపథ్యంలో మహాకుంభమేళాను 15 రోజులు పొడిగించాలని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మహాకుంభమేళ 75 రోజుల పాటు నడిచేదని, ఇప్పుడు మహాకుంభమేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. మొత్తంగా ప్రాణాలు పోతున్న కుంభమేళాకు వెళ్లే విషయంలో భక్తులు ఏమాత్రం వెనక తగ్గడం లేదు. ఎలాగైనా కుంభమేళా వెళ్లి తీరాల్సిందే అంటూ ప్రయాగ్రాజ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.